గంజాయి మాదక ద్రవ్యాల సాగు రవాణా జరిపిన విక్రయించినట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందజేయాలని ఎస్ఐ గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ మండలంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగు రవాణా చేసిన విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే మాకు సమాచారం తెలపాలని సూచించారు. గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భూమయ్య, రాజశేఖర్, కాసిం, ఓంగడ్ వెంకటి, మనోహర్, గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి, 100 ఇన్ఫామ్ చేయండి, పర్సనల్ నెంబర్ కానీ ఇన్ఫామ్ చేయండి. ఫ్లెక్సీలో డైరెక్ట్ మా ఎస్పీ సార్ గారి నంబర్ ఒకటి సార్ దగ్గరే ఉంటుంది. ఆ సార్ గారికి చెప్పినా కూడా మీ వివరాలు అన్నీ అందరికీ గోప్యంగా ఉంచబడతాయి. గంజాయి అనేది అత్యంత ప్రమాదకరంగా ఉన్నది. తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటి మేము కేసులు చూసుకుంటున్నాం. మా కేసులో తల్లిదండ్రులకు లాస్ట్ తెలుస్తున్నది, అయ్యో మా అబ్బాయి అలాంటిది కాదు, మా అబ్బాయి అలాంటిది కాదని చెప్పేసి మా దగ్గర బాధపడుతున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా పిల్లలపైన వాళ్ళు ఏం వాడుతున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరైనా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది కొంచెం దృష్టి సాధించి మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి.